నిన్న రైతు సంగ్రామ సదస్సు హన్మకొండలో జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. నిప్పుల కొలిమిలాగా ఉన్న ఎండను కూడా లెక్క చేయకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి ప్రతి మండల గ్రామం నుంచి ప్రతినిధులుగా భారీ ఎత్తున ఈ సదస్సుకు హాజరు కావడం జరిగింది. ఆ సదస్సులో వ్యవహరిస్తున్న నడిచిన తీరు అంటే రైతుల యొక్క మూడు కానీ లేదా మాట్లాడిన తీరు, రైతులు మాట్లాడిన తీరు కానీ సభలో ఉన్న వైబ్రేషన్ కానీ చూస్తే ఇవాళ రైతులు క్షేత్రస్థాయిలో ఎంతటి వేదనని అనుభవిస్తున్నారు అనడానికి ప్రతిబింబంగా ఆ సభలో కనిపించింది. ఆ పక్కనే ఆర్ట్స్ కాలేజీలో కూడా రైతు మేళా అనే ఒక కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఆర్ట్స్ కాలేజీలో పెట్టారు. చాలా మంది మీడియా మిత్రులు కూడా రికార్డ్ చేశారు. టీవీలలో సోషల్ మీడియాలో కూడా చూసాం. ఖాళీలు కుర్చీలు ఎట్లున్నాయి, సభ ఎట్లా వెలవెలబోయింది, ఎంత అసహనంతో ఉన్నదనేది నిన్న నగరంలో 2 ప్రతిరూపాలు ఆర్ట్స్ కాలేజీలో జరిగిన రైతు మేళ ప్రభుత్వం తరఫున ఆర్టీసీ బస్సులు పెట్టి అధికారులను పెట్టి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక టార్గెట్ లక్ష్యంగా పెట్టుకొని తరలిస్తే అక్కడెవరున్నారు ఇక్కడెవరున్నారు అనేది నిన్న నగరం అంతా కూడా కనిపించింది. ఇంకొక కోణం అక్కస్ కూడా కనిపించింది. సమావేశానికి ముందు ఎన్ని రకాల బెదిరింపులు, ఎన్ని రకాల అడ్డంకులు. ఏ గ్రౌండ్ మీద చూస్తే ఆ గ్రౌండ్ కి కాసేపట్లోనే పర్మిషన్ దొరకదు. డిగ్రీ కాలేజీ గ్రౌండ్ పై చూస్తే కాకతీయ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారు రమ్మన్నారు, చూశారు, ఓకే అన్నారు, ఛాలెంజ్ కట్టుకోమన్నారు, అమౌంట్ ఎంతో చెప్పారు. డబ్బులు కట్టే సమయానికి సారీ వద్దు, మా ఒత్తిడి మాకు నేను చెప్పని అన్నారు. ఏం జరిగింది కూడా అంతే. నేనే స్వయంగా మాట్లాడిన హన్మకొండ కలెక్టర్ తోటి. మరి అనుమతిస్తామన్నారు. కూడా అధికారులు కూడా కలెక్టర్ని కలిశారు, స్వయంగా మాట్లాడినాం. అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి కూడా మైదానం కూడా ఎగ్గొట్టారండి. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. గ్రౌండ్లు ప్రభుత్వ చెత్తనా కొడకలారా. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, మంత్రులు మీ చిల్లర మాటలు. అదే మీ దగ్గర దమ్ముంటే బోషిడికే రాజాటం కళ్ళల దగ్గర పోదాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాని యావత్ తెలంగాణలో గాని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్సీలు రండి కళ్ళల దగ్గరికి, రైతుల దగ్గర రండి, మెప్పించండి, ఒప్పించండి. ఇంతగా కొనుగోలు చేస్తాను కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బదనాం చేస్తాను ఏంటని కళ్ళాల దగ్గర మాట్లాడండి రా పెచ్చనా కొడుకులారా. రెండో మాటలు మాట్లాడు కదరా ఇళ్లలో కూర్చొని, సెక్యూరిటీ మధ్యలో కూర్చొని, ప్రజాక్షేత్రంలో రైతుల సమక్షంలో వచ్చి మాట్లాడండి రా. ఎందుకురా మీకు అక్కసు? ఏమన్నావురా నిన్న మీటింగ్ లో? మేము ఏం మాట్లాడినామురా? రైతు భరోసా సక్రమంగా ఇయ్యమన్నాం, కౌలుదారులకు ఇస్తామన్నారు, అవ్వివ్వమన్నాం, వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్నారు, అవ్వివ్వమన్నాం, బోనస్ ఇవ్వమన్నాం, పంట నష్ట పరిహారం ఇవ్వమన్నాం, రైతు బీమా చేయమన్నాం, మొక్కజొన్న కొనమన్నాం, రుణమాఫీ చేయని రైతులకు రుణమాఫీ చేయమన్నాం, కాళేశ్వరం తొందరగా మేడిగడ్డ పూర్తి చేయండి రా, సాగునీరు ఇవ్వండి రా, తాగునీరు ఇవ్వండి రా అని అన్నాం. నీరన్నయ్యే కదా, మీ డిక్లరేషన్లో చెప్పినాయే కదా, 100 రోజుల్లో చేస్తామన్నాయి కదా. 2.5 ఏళ్లైనా ఉన్న వ్యవస్థని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు? ఎందుకు కుంగదీశారు? రైతు విధానాన్ని ఎందుకు డిస్టర్బ్ చేశారు? రైతులలో మట్టెందుకు కొడుతున్నారు?